హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఈరోజు మనం రాష్ట్రాలు రాజధానులు దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ ద్వారా మనం ఈ రాష్ట్రాల యొక్క రాజధానుల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో ఇక్కడ ఒకసారి ముందుగా చూసుకుంటే, అరుణ అనే ఒక అమ్మాయి తను నలుపునందుకు ఈట సబ్బును ఈ అరుణ అనే అమ్మాయి వాడుతూ ఉంటుంది. అరుణ అనే అమ్మాయి ఈట సబ్బుని తన నలుపు రంగుకోవడానికి వాడుతూ ఉంటుంది. తర్వాతకి మణి అనే అతను ఇంపుగా మాట్లాడతాడు. మణి అనే అతను ఇంపుగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాతకి గోవాలో పాన్లు ఎక్కువగా లభ్యం అవుతాయి. గోవాలో టూరిస్టులు ఎక్కువ వస్తారు కనుక అక్కడ పాన్లు అనేవి ఎక్కువగా లభ్యం అవుతాయి. తర్వాతకి మహా అనే ఒక వ్యక్తికి మామ్ అలాగే బాయ్ ఉన్నారు. మమ్మీ అలాగే అతని తమ్ముడు ఉన్నాడు. మామ్ అంటే మమ్మీని మామ్ అలాగే తమ్ముడిని బాయ్గా అతను అభివర్ణిస్తూ ఉంటాడు కనుక మహా అనే వ్యక్తికి మామ్ అలాగే బాయ్ ఇద్దరు అతనికి ఉన్నారు. తర్వాతకి కర్ణ అనే ఒక వ్యక్తి తన ఊరుకు పోనందుకు బెంగగా ఉందని చెప్పేసి అతను చెప్పుకుంటున్నాడు. కర్ణ అనే వ్యక్తి బెంగగా ఉంది, ఎందుకు ఊరు పోనందుకు అతనికి బెంగగా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాతకి రాజాకి అక్కడి ప్రజలు జై కొడుతున్నారు. రాజుకి ప్రజలు జై కొడతారు కనుక ఇక్కడ రాజా అతనికి ప్రజలు జై కొడుతూ ఉన్నారు. తర్వాతకి త్రిపుర అనే ఒక అమ్మాయి అగరత్తులు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటుంది. త్రిపుర అనే అమ్మాయి అగరత్తులు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటుంది. తర్వాతకి ఓడిఐలో అంటే వన్డే ఇంటర్నేషనల్ లో షా అలాగే అతనితో పాటు భువనేశ్వర్ కూడా ఆ ఓడిఐ మ్యాచెస్ అతనితో పాటు ఆడుతూ ఉంటాడు. ఓడిఐలో షా అలాగే భువనేశ్వర్ వచ్చేసి ఓడిఐ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు. తర్వాతకి ఒక వ్యక్తి అయిన అతను ఫస్ట్ జారుతున్నాడు. తర్వాత జారిన తర్వాతకి లేచి ర్యాన్ చేసి చి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ జారి తర్వాతకి లేచి తర్వాతకి ర్యాన్ చేస్తూ అతను చి అనుకుంటూ అంటే పడిపోయినందుకు చి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాతకి మేఘాలని షీలా అనే ఒక అమ్మాయి లాంగ్ డిస్టెన్స్ లో చూస్తూ ఉన్నది. మేఘాలని షీలా అనే అమ్మాయి లాంగ్ డిస్టెన్స్ లో చూస్తూ ఉంది. తర్వాతకి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తోటి చాట్ చేసిన తర్వాతకి ఆ చాట్ ని చూసినటువంటి అతని అమ్మ 30 టైమ్స్ అంటే 30 టైమ్స్ ఆ చాట్ ని రాయపోరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అతనితో అంటుంది. ఎక్కడ గర్లో ఆ 30 టైమ్స్ ఆ చాట్ ని రాయపోరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంది. తర్వాతకి ఢిల్లీలో కొత్త ఢిల్లీ ఉంది. తర్వాతకి లడఖ్ లో చలి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడ పడుకున్న వారిని ఇంటి సభ్యులు వచ్చేసి లే లే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చలి ఉన్నప్పుడు పడుకున్న అతన్ని వారి కుటుంబ సభ్యులు వచ్చేసి లే లే అని అనుకుంటూ ఉంటారు. తర్వాతకి సిక్కింలో గ్యాంగ్టాక్ చేస్తూ ఉన్నారు. ఇటీవల టిక్ టాక్ అనేది బ్యాన్ అయింది కనుక ఇక్కడ సిక్కిం అనే ప్రాంతంలో గ్యాంగ్టాక్ అనే దాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిన నేపథ్యంలో సిక్కింలో గ్యాంగ్టాక్ ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాతకి హిమ అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక సిమ్ అనేది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది సిమ్ లాగా లేదని చెప్పేసి అప్పుడు చల్ ఇది సిమ్ లా ఉందా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ని హిమ క్వశ్చన్ చేస్తూ ఉంది. హిమ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చినటువంటి సిమ్ ని చూసి చల్ ఇది సిమ్ లా ఉందా అని చెప్పేసి హిమ ఆమెని క్వశ్చన్ చేస్తూ ఉంది. తర్వాతకి వెస్ట్ బెంగాల్ లో కోల్ కథ అనే ఫేమస్ ఉంది. వెస్ట్ బెంగాల్ లో కోల్ అనే కథ ఫేమస్ ఉన్నది. అక్కడ వెస్ట్ బెంగాల్ లో కోల్ అనే కథ అక్కడ ఫేమస్. తర్వాతకి అన్నదమ్ముల మధ్య భూపంపకాలు జరిగిన విధంగా అన్నదమ్ముల మధ్య భూపంపకాలు ఏ విధంగా సమాజంలో జరుగుతాయో అదే విధంగా అన్నదమ్ముల మధ్య భూమి యొక్క పాలు అంటే షేరింగ్ అనేది అన్నదమ్ముల మధ్య జరుగుతూ ఉంది. అన్నదమ్ముల మధ్య భూమి షేరింగ్ భూ పాలు అనేది జరుగుతూ ఉంది. తర్వాతకి కేరళలో తిరు అనే వ్యక్తి ఒక వ్యాన్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి అంతఃపురం మొత్తం తిరిగాడు. కేరళలో తిరు అనే వ్యక్తి వ్యాన్ ఎక్కి అక్కడ అంతఃపురం మొత్తం తిరిగాడు. తర్వాతకి బీహార్ లో ఒక పాటగాడు ఉన్నాడు. అతనికి డా అనేది పలకరాదు. డా అనేది పలకంటే నేను పాడనా అని చెప్పేసి అతనికి పలకరాదు. పాడనా అనే బదులు అతను పాటనా అని చెప్పేసి డా బదులు టా అనేది పలుకుతాడు. డా బదులు టా పలుకుతాడు. బీహార్ లో ఒక పాటగాడు వచ్చేసి
అతనికి డా పలకరాదు, అందుకు అతను పాటన అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తర్వాతకి లక్షద్వీపాలు అనేవి కవరత్తిలో ఉన్నాయి. లక్ష ద్వీపాలు వచ్చేసి కవరత్తిలో ఉన్నాయి. తమిళ్ వారికి తమిళ్ భాషపై అభిమానం ఎక్కువ. అయితే తమిళ్ వారి దగ్గరికి ఒక హిందీ అతను వచ్చేసి చే అని అనమన్నాడు. చే అని అనమంటే తమిళ్ వాడు వచ్చేసి నై నేను అనను అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే తమిళ్ వారికి తమిళ్ భాషపై అభిమానం ఎక్కువ. హిందీ అతను వచ్చేసి చే అని అనమన్నప్పుడు నై అని చెప్పేసి తమిళ్ వాడు అన్నాడు. అంటే మేము తమిళ్లోనే అంకెలు అనేది మేము పలుకుతామని చెప్పేసి అతను అన్నాడు. తర్వాతకి నాగాలాండ్ లో కోహినూర్ వజ్రం అనేది ఒకటి దొరికింది. అయితే ఆ కోహినూర్ వజ్రం వచ్చేసి మాదే అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నాగాలాండ్ లో కోహినూర్ వజ్రం దొరికింది, అయితే అది మాదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నవారు అంటూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక లక్కీ డ్రా అనేది ఒకటి ప్రకటించారు. ఆ లక్కీ డ్రా అనేది ఒక 4 ఫ్రెండ్స్ వచ్చేసి ఇది ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే లక్ అనేది నవ్వు ఇప్పుడే ఉంటుంది మనకు అని చెప్పేసి ఆ 4 ఫ్రెండ్స్ అనుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో లక్కీ డ్రా అనేది ఒకటి ప్రకటిస్తే అందులో మనం అప్లై చేసుకోవాలి, లక్ అనేది నవ్వు ఇప్పుడే ఉండదని చెప్పేసి 4 ఫ్రెండ్స్ అనుకొని ఉన్నారు. తర్వాతకి పంజాబ్ అంటే ఒక వ్యక్తి జాబ్ వస్తే చండీ యాగం చేస్తామని చెప్పేసి అది గర్ అంటే ఇంటిలోనే చేస్తామని అతను అనుకుంటూ ఉన్నాడు. తర్వాతకి గుజరాత్ వచ్చేసి గాంధీ, ఇది మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగే హర్యానా ఒక వ్యక్తి వచ్చేసి అతనికి కూడా జాబ్ వస్తే చండీ యాగం గర్లో చేస్తామని చెప్పేసి అతను కూడా అనుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ పంజాబ్ హరి ఈ 2 ఇంటర్లింక్ చేసుకోండి. హరి అనే అతనికి జాబ్ వస్తే చండీ యాగాన్ని గర్లో చేస్తామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఈ 2 మీరు రిలేట్ చేసుకోండి. తర్వాతకి పుదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి చెర్రీ అనే నిక్ నేమ్ అనేది కూడా ఉంది. పుదు అనే వ్యక్తికి చెర్రీ అనే నిక్ నేమ్ కూడా ఉంది. అయితే అతనికి సంబంధించినటువంటి తోటలో చెర్రీస్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ అతని ఇంటికి వచ్చినప్పుడు పాండి చెర్రీలు తెచ్చుకుందాం అని చెప్పేసి ఈ పుదు అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటూ ఉన్నాడు. పుదు అనే వ్యక్తి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాండి మా తోటలో చెర్రీలు ఉన్నాయి కదా, పాండి చెర్రీలు తెచ్చుకుందాం అని చెప్పేసి అతను అంటున్నాడు. తర్వాతకి దాదా నగర్ లో ఎవరైనా వ్యక్తులు ఆ ప్రాంతంలో దిగితే దా మ్యాన్ అని ఆప్యాయంగా వారిని ఆహ్వానిస్తారు. దాదరా నగర్ లో ఎవరైనా వ్యక్తులు ఆ ప్రాంతంలో దిగితే దా మ్యాన్ అని చెప్పేసి ఆప్యాయంగా వారిని స్వీకరిస్తారు, అంటే వారిని ఆహ్వానిస్తారు. తర్వాతకి మిజోరాం లో ఒక ప్రాస అనేది ఉంది, అంటే ఒక ప్రాస తోటి వాళ్ళు అక్కడ పలుకుతూ ఉంటారు. మిజోరాం ఐజావాల్ మిజో ఐజా మిజో ఐజా మిజో ఐజా అనుకుంటా ప్రాసతో అక్కడ వాళ్ళు పలుకుతూ ఉంటారు. తర్వాతకి ఒక ఇంగ్లీష్ పదం అనేది చూద్దాం. యాజ్ శామ్ డిస్పర్స్డ్, యాజ్ శామ్ డిస్పర్స్డ్, యాజ్ శామ్ డిస్పర్స్డ్. తర్వాతకి నికోబార్ అనే ఒక వ్యక్తి సముద్ర తీరం దగ్గరలో ఒక పోర్టుని నిర్మించాడు. నికోబార్ అనే ఒక వ్యక్తి సముద్ర తీరాన ఒక పోర్టుని అతను నిర్మించాడు. తర్వాతకి తెలంగాణలో హైదర్ సినిమా వేసినప్పుడు ఆ సినిమా బాగుందని చెప్పేసి థియేటర్ లో ప్రతి ఒక్కరు బాదుకుంటూ ఉన్నారు. హైదర్ అనే సినిమాని చూసి థియేటర్ లో బాదుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రేవతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ రేవతి అనే అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ లో ఆప్యాయంగా అమ్మ రేవతి అని చెప్పేసి అక్కడ పిలుస్తారు. అమ్మ రేవతి అని అక్కడ పిలుస్తారు. తర్వాతకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీ అనే వ్యక్తి సమ్మర్ లో తొందరగా లేస్తే ఆ వ్యక్తి వచ్చేసి వింటర్ లో మాత్రం జాముగా లేస్తాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీ అనే వ్యక్తి సమ్మర్ లో తొందరగా లేస్తే వింటర్ లో మాత్రం జాముగా లేస్తాడు. శ్రీ సమ్మర్ లో తొందరగా లేస్తాడు, అదే శ్రీ వచ్చేసి వింటర్ లో జాముగా లేస్తాడు. తర్వాత చండీగర్ వచ్చేసి చండీ యాగం అనేది గర్లో చేస్తూ ఉంటారు. ఆ చండీగర్ అనే ప్రాంతంలో చండీ యాగాన్ని ప్రతి గర్లో చేస్తూ ఉంటారు. తర్వాతకి ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలో అక్కడ డేరాలు వేసుకొని ప్రతి ఒక్కరు ఉంటారు. ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలో డేరాలు వేసుకొని అక్కడ ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ అరుణ వచ్చేసి ఈడ, మణి వచ్చేసి ఇంపుగా మాట్లాడతాడు, గోవా వచ్చేసి పాలు లభ్యమవుతాయి, మహాకి వచ్చేసి మా అలాగే బాయ్ ఉన్నారు, కన్నా వచ్చేసి ఊరు పోనందుకు బెంగగా ఉంది అతనికి, రాజా వచ్చేసి ప్రజలు జయగొడుతున్నారు, త్రిపుర వచ్చేసి అగరత్తులు వెలిగిస్తుంది,
ఓడిఐలో షా వచ్చేసి భువనేశ్వర్తో ఆట ఆడుతున్నాడు. ఒక అతను జాన తరఫ్కి ర్యాన్ చేస్తూ వచ్చి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేఘా అని షీలా వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ లో చూస్తూ ఉంది. ఒక అతను చార్జ్ చేసిన తర్వాతకి 30 times రాయ్పూర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నది. తర్వాతకి ఢిల్లీ వచ్చేసి కొత్త ఢిల్లీ. లడఖ్ లో చలి ఉన్నందుకు పడుకున్న తర్వాతకి లేలే అంటున్నారు. సిక్కిం లో టిక్ టాక్ బదులు గ్యాంగ్ టాక్ చేస్తున్నారు. హిమ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చినటువంటి సిమ్ బాగాలేదని చెప్పేసి చల్ సిమ్లా బాగాలేదని చెప్పేసి ఇది సిమ్లా ఉందా అని చెప్పేసి అడిగింది. వెస్ట్ బెంగాల్లో కోల్ కథ అనేది ఫేమస్. అన్నదమ్ముల మధ్య భూ పంపకాలు భూపాలు అనేది జరుగుతుంది. కేరళలో తిరు అనే వ్యక్తి వ్యానికి అంతపురం తిరిగాడు. బీహార్లో ఒక పాటగాడు వచ్చేసి పాడన బదులు అతను పాటన అనేది పలుకుతాడు. లక్షద్వీపాలు వచ్చేసి కవరతిలో ఉన్నాయి. తమిళ్ వ్యక్తి వచ్చేసి చే అనేది హిందీ భాష పలకకుండా అతను చే అనేది నై నీకు పలక అని చెప్పేసి అంటున్నాడు. నాగాలాండ్ లో కోహినూర్ వజ్రం దొరికింది, అది మాదే అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో లక్కీ డ్రాలో అప్లై చేసుకుంటే మనకు లక్ అనేది ఇప్పుడే లభిస్తుందని చెప్పేసి 4 ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. ఒక వ్యక్తి వచ్చేసి జాబ్ వస్తే చండీయాగం గర్లో చేస్తామని అనుకుంటున్నాడు. గుజరాత్ వచ్చేసి గాంధీ. హర్యానా వ్యక్తి జాబ్ వస్తే చండీయాగం గర్లో చేస్తా అని అనుకుంటున్నాడు. పుదు అనే వ్యక్తి అతని నిక్ నేమ్ వచ్చేసి చెర్రీ. అతను తోటలో ఉన్నటువంటి చెర్రీలను తెచ్చుకున్నాను చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పాండి చెర్రీలు తెచ్చుకున్నాను అంటున్నాడు. దాద్రా నగర్ లో వ్యక్తులు దిగగానే దా మ్యాన్ అని చెప్పేసి ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. మిజోరాంలో ప్రాసాద్తో అక్కడ పలుకుతారు. ఐజవాల్ అని అనుకుంటూ ఉంటారు. యాసామ్ ఇంగ్లీష్ పదం యాసామ్ డిస్పర్స్ అని చెప్పేసి మనం అక్కడ అనుకుంటున్నాం. నికోబార్ అనే వ్యక్తి సముద్రం తీరాన పోర్టుని నిర్మించాడు. తెలంగాణలో హైదర్ అనే సినిమాని చూసి బాగుందని చెప్పేసి థియేటర్లో బాదుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేవతి అనే అమ్మాయిని అమ్మ రేవతి అని చెప్పేసి ఆప్యాయంగా పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీ అనే వ్యక్తి సమ్మర్లో తొందరగా లేస్తే వింటర్లో మాత్రం జాముగా లేస్తాడు. చండీగఢ్లో చండీయాగం గర్లో చేస్తారు. ఉత్తరాఖండ్లో డేరా అనేది వేసుకుంటూ ఉంటారు. సో ఈ షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం వీటి క్యాపిటల్స్ అనేది తీసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, మణిపూర్ ఇంఫాల్, గోవా పనాజీ, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, రాజస్థాన్ జైపూర్, త్రిపుర అగర్తల, ఒడిషా భువనేశ్వర్, జార్ఖండ్ రాంచీ, మేఘాలయ షిల్లాంగ్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, ఢిల్లీ న్యూఢిల్లీ, లడఖ్ లేహ్, సిక్కిం గ్యాంగ్టక్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, వెస్ట్ బెంగాల్ కోల్కతా, మధ్యప్రదేశ్ భోపాల్, కేరళ తిరువనంతపురం, బీహార్ పాట్నా, లక్షద్వీపాలు కవరతి, తమిళనాడు చెన్నై, నాగాలాండ్ కోహిమా, ఉత్తరప్రదేశ్ లక్నో, పంజాబ్ చండీగఢ్, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, పుదుచ్చేరి పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ దామన్, మిజోరాం ఐజ్వల్, అస్సాం డిస్పూర్, అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేర్, తెలంగాణ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అమరావతి, జమ్మూ అండ్ కాశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ వచ్చేసి జమ్మూ, చండీగఢ్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఈ విధంగా మీరు షార్ట్ కట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఈటా సభని ఎవరు వాడుతున్నారు, ఇంపుగా ఎవరు మాట్లాడుతున్నారు, అలాగే ఊరికి వెళ్ళినందుకు బెంగగా ఎవరికి ఉంది, అలాగే పాన్లు ఎక్కడ ఎక్కువ లభ్యమవుతున్నాయి, అలాగే ఒక వ్యక్తికి మామ్ మరియు బాయ్ ఎవరికి ఉన్నారు, అలాగే జై ఎవరికి కొడుతున్నారు, అగరత్తులు ఎవరు ఎక్కువ వెలిగిస్తున్నారు, అలాగే భువనేశ్వర్తో ఎవరు ఓడే ఆడుతున్నారు, తర్వాతకి ఎవరు జారినప్పుడు ర్యాన్ చేస్తూ చీ అనుకుంటూ వెళ్తున్నాడు, తర్వాతకి ఏవి చూసినప్పుడు షీలా లాంగ్ డిస్టెన్స్ లో ఏవి చూస్తుంది,
తర్వాతకి ఒక వ్యక్తి చార్జ్ చేసినప్పుడు అతన్ని రాయిపోరా అని 30 సార్లు రాయిపోరా అని చెప్పేసి ఎక్కడ అడిగారు. తర్వాతకి లేలే అని చెప్పేసి ఏ ప్రాంతంలో అంటున్నారు. తర్వాతకి గ్యాంగ్టాక్, టిక్ టాక్ బదులు గ్యాంగ్టాక్ ఎక్కడ చేస్తున్నారు. తర్వాతకి ఇది సిమ్ములాగా ఉందా అని చెప్పేసి తన ఫ్రెండ్ ని ఎవరు అడిగారు. తర్వాతకి కోల్ అనే కథ ఎక్కడ ఫేమస్. తర్వాతకి జాబ్ వస్తే ఎక్కడ చండీ యాగం అనేది చేస్తా అని చెప్పేసి అనుకున్నారు. తర్వాతకి ఎవరి మధ్య భూపంపకాలు అంటే భూపాల అనేది జరిగింది. తర్వాతకి తిరు అనే వ్యక్తి వ్యాన్ ఎక్కి అంతపురం మొత్తం ఎక్కడ తిరిగాడు. తర్వాతకి ఒక పాటగాడు వచ్చేసి అతనికి డా పలకరాదని చెప్పేసి ఠా అనేది ఎక్కడ వాడాడు. పాటనా అని చెప్పేసి ఎక్కడ వాడాడు. తర్వాతకి కవరత్తే అనేది ఎక్కడ ఉంది. తర్వాతకి ఎక్కడ వారు హిందీ భాష అయినటువంటి చే అనే అంకెను వారు పలకకుండా తమిళ్లోనే మేము పలుకుతామని చెప్పేసి ఎక్కడ అనుకున్నారు. తర్వాతకి కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది, అది మాదా అని చెప్పేసి ఎక్కడ అనుకున్నారు. తర్వాతకి ఎక్కడ లక్కీ డ్రాలో ఇప్పుడు ప్రస్తుతం అప్లై చేస్తే మనకు లక్ అనేది నవ్వు ఇప్పుడే జరుగుతుందని చెప్పేసి ఎక్కడ అనుకున్నారు. తర్వాతకి చండీ యాగం అనేది ఎక్కడ చేశారు. పాండి మనం చేరువు తెచ్చుకున్నామని చెప్పేసి ఎక్కడ అన్నారు. తర్వాతకి ఎక్కడ ఏ ప్రాంతంలో దిగినటువంటి వ్యక్తులని దా మ్యాన్ అని చెప్పేసి చాలా సంతోషంతో వాళ్ళని ఆహ్వానిస్తారు. తర్వాత ఎక్కడ ప్రాస అనేది వాడతారు అంటే ఐజోవాల్ అని చెప్పేసి అంటే మిజో ఐజో అని ఇట్లా ప్రాస అనేది ఎక్కడ వాడతారు. తర్వాతకి ఒక ఇంగ్లీష్ పదాన్ని అంటే డిస్పర్స్డ్ అనే ఇంగ్లీష్ పదం ఎక్కడ వాడారు. తర్వాతకి ఎవరు ఎక్కడ పోర్టుని నిర్మించారు. తర్వాతకి హైదర్ సింహాని చూసి బాదుకుంది ఎక్కడ. తర్వాతకి అమ్మ రేవతి అని చెప్పేసి ఎక్కడ ప్రేమతో పిలుస్తారు. తర్వాతకి సమ్మర్లో తొందరగా లేచి అదే వింటర్కి వచ్చేసరికి జామ్గా ఎక్కడ లేస్తారు. తర్వాతకి చండీ యాగాన్ని ఎక్కడ గదిలో చేస్తారు. అలాగే డేరాలని ఎక్కడ వేసుకుంటారు. ఈ విధంగా మీరు షార్ట్ కట్లు అనేది గుర్తుపెట్టుకుంటే, ఈ స్టోరీ మొత్తం మీరు గుర్తుపెట్టుకుంటే నాకు తెలిసి మీకు దాదాపు రాష్ట్రాలు అలాగే రాజధానులు అనేది మైండ్లో గుర్తుండిపోతాయి. ఖచ్చితంగా మీరు ఈ షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకుని దీన్ని రిలేట్ చేసుకోండి. ఈ రెడ్ కలర్ ఉన్నాయన్ని స్టేట్స్ అయితే ఇక్కడ కింద రాసినటువంటి షార్ట్ కట్స్. సో మీరు అంటే ఎవరు ఏది వాడిరు ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటి మీరు ఈ వీడియోని ఒకసారి చూసి తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఆ స్టోరీ చెప్పేటప్పుడు మీరు వింటే మీకు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అలాగే రాజధాని అనేది మీకు ఖచ్చితంగా గుర్తుంటుందని చెప్పేసి ఒక హోప్ తోటి నేను ఈ ట్రిక్ని నేను తయారు చేయడం అనేది జరిగింది. హోప్ మీకు ఈ ట్రిక్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిక్ నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో కాకండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.